Guys, a very good morning to all of you. Name me Ravikiran. Welcome back to our channel. So today we have most exciting and it's a brutal bike. So that is the new 2023 Triumph Street Triple RS bike. ni ippadi ride chesanu. The ride is actually amazing. పవర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ బైక్లో మీకు 130 PS పవర్ వస్తుంది. సో బేసిక్గా ఈ వీడియోలో ఏంటంటే నేను దీంట్లో ఉన్న యాక్సెలరేషన్ అనేది చూపిస్తాను. లైక్ దీంట్లో ఉన్న రైడింగ్ మోడ్స్ ఏవైతే ఉంటాయో, రెయిన్, రోడ్, స్పోర్ట్, ట్రాక్ ఏవైతే ఉంటాయో వీటి పవర్ మాత్రమే చూపిస్తాను. బట్ మీకు డెడికేటెడ్గా లైక్ ఫీచర్డ్ రివ్యూ కానీ లేకుంటే రైడ్ రివ్యూ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్లో మీరు చెక్అవుట్ చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ బైక్ ఎంతూజియాస్ట్. ఎవరైతే యాక్సెలరేషన్స్ చూడాలి అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే. బట్ మీరు ఒకవేళ ఇలాంటి వీడియో చూస్తే ఇన్స్పైర్ అవుతాం మాత్రం డెఫినెట్లీ మీరు బైక్ రైడ్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ రైడింగ్ గేర్స్ అనేది వాడండి. ఎందుకంటే దే ఆర్ మోస్ట్ హెల్ప్ఫుల్. బాగా సెక్యూర్డ్ ఉంటారు మీరు కూడా. సో హెల్మెట్స్, జాకెట్స్, గ్లౌజెస్ దీస్ ఆర్ మ్యాండేటరీ. సో ఎవ్రీథింగ్ నేను అంతా కూడా మీకు గోప్రో వ్యూలో చూస్తాను. సో మనం గోప్రో వ్యూలో యాక్సెలరేషన్ ఇవన్నీ కూడా చూద్దాం. మీన్ వైల్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో డూ సబ్స్క్రైబ్, స్టే కనెక్టెడ్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద గోప్రో వ్యూ. సో ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ఇట్. సో ఆన్ చేసినప్పుడు మనకి ఈ TFT డిస్ప్లే ఏదైతే ఆన్ అవుతుందో ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. గుడ్ మార్నింగ్ స్ట్రీట్ ట్రిపుల్. అండ్ దీనికి డే టైం, నైట్ టైం ది స్క్రీన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ambient లైట్. సో బైక్ అనేది ఆన్ చేద్దాం. సో ఇప్పుడు లైట్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి స్క్రీన్ అనేది వైట్ అయిపోయింది. అండ్ ఐ విల్ షో యూ ద ఎగ్జాస్ట్ నోట్. సో కంప్రెషన్ రేషన్ కొంచెం ఎక్కువ ఉంది దీంట్లో. సో నౌ ఇట్స్ టైమ్ టు లాంచ్. ఇప్పుడు ప్రజెంట్ మనము స్పోర్ట్ మోడ్లో ఉన్నాము. స్పోర్ట్ మోడ్లో మనకి ABS రోడ్, మ్యాప్ స్పోర్ట్ అండ్ TCS కూడా స్పోర్ట్ మోడ్లో ఉంది. ఓ మై గాడ్, 200+ అయితే అసలు ఈజీగా వెళ్ళిపోయింది బైక్ విత్ ఇన్ నో టైమ్. అండ్ ఇప్పుడు మనం హార్డ్ లాంచ్ చేద్దాం. మీరు ఇన్స్టెంట్గా యాక్సెలరేషన్ చూస్తుంటే లైక్ ఫస్ట్ గేర్లో మాత్రం వీలీ అయిపోయింది. ఆల్మోస్ట్ వీల్ అనేది లిఫ్ట్ అయిపోయింది. సో స్పోర్ట్ మోడ్లో ఈ విధంగా రెస్పాన్స్ ఉంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని రైడింగ్ మోడ్ అనేది రెయిన్ మోడ్కి షిఫ్ట్ చేస్తాను. సో రెయిన్ మోడ్ ఓకే. అండ్ యా ఇప్పుడు రెయిన్ మోడ్లోకి వచ్చింది. సో రెయిన్ మోడ్లో కొంచెం పవర్ అనేది లిటిల్ బిట్ లీనియర్గా ఉంది. అండ్ ABS సెన్సిటివిటీ అయితే ఉంటుందో ఆ సెన్సిటివిటీ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. బ్రేక్ చేస్తాను. ABS కిక్కిన్ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా ఇట్లా కొట్టేసుకుంటుంది అనమాట. అంటే మనకి ఏదైతే బ్రేక్ పెడల్ దగ్గర కాలు పెడతామో అక్కడ మనకి ఆ టిక్లింగ్ సెన్సేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది రెయిన్ మోడ్లో. అండ్ నెక్స్ట్ మనకి రోడ్ మోడ్. సో ఈ రోడ్ అనేది మీడియం మోడ్. ఇప్పుడు రోడ్ మోడ్లో యాక్సెలరేషన్ చూద్దాం. సో ఇది మనకి రోడ్ మోడ్లో లిటిల్ బిట్ వీల్ లిఫ్ట్ అనేది ఉంది.
సో దీనిలో కార్నరింగ్ ఏబిఎస్ ఉంది, లీన్ సెన్సిటివ్ కార్నర్ ట్రాక్షన్ కంట్రోల్ యాజ్ వెల్ యాజ్ ఏబిఎస్. ఇప్పుడు కార్నర్లో కొంచెం బ్రేక్ చేస్తున్నాం అనుకోండి, సో మన దీనికి ఐఎంయూ బేస్డ్ సెన్సార్స్ ఏవైతే ఉంటాయో అది మన లీన్ని తగ్గట్టు మనకి ఇవి అనేది బిహేవ్ చేస్తుంటాయి అనమాట. అంటే ఎంత ట్రాక్షన్ కిక్ని ఇవ్వాలి, ఒకవేళ స్కిడ్ అవుతుంది అన్న టైంలో అది చూసుకుంటుంది. అండ్ ఇప్పుడు మనము ట్రాక్ మోడ్కి వెళ్దాము. సో ట్రాక్ మోడ్లో ఏమేమి చేంజ్ అవుతున్నాయని నేను ఒకసారి చూపిస్తాను. ఇక్కడ క్విక్ షిఫ్ట్తో డౌన్ చేశాను టోటల్గా. సో స్పోర్ట్ ట్రాక్ అండ్ ట్రాక్ మోడ్లో మనకి ఏబిఎస్ ట్రాక్, మ్యాప్ ట్రాక్ అండ్ టీసీఎస్కు ట్రాక్ వచ్చింది. ఓసీ ఏబిఎస్ డిసేబుల్డ్. సో ఇప్పుడు మనకి ఫుల్ థ్రాటిల్ ఉంటుంది. అండ్ ఇంకా నేను రైడింగ్ మోడ్స్ కూడా కస్టమైజ్ చేయలేదు, అది రైడర్ మోడ్లో ఉంటుంది. సో దీంట్లో ఏ విధంగా పవర్ వస్తుందనే చూద్దాం. అండ్ హియర్ యూ గో, ఎంప్టీ రోడ్స్, వేలి అయిపోతుంది. This is deadly, so fast. Really. And that was the power. ABS is still working. అండ్ ఇప్పుడు రైడర్ మోడ్కి వెళ్దాము. యాక్చువల్లీ రైడర్ మోడ్కి వెళ్ళాలనుకుంటే మనకు ఈ మెనూల నుంచి సెట్ చేసుకోవాలి. హోమ్ పేజ్, రైడింగ్ మోడ్స్ అండ్ ఈ రైడర్ ఉంది కదా, రైడర్ ఓపెన్ చేసినాక ఏబిఎస్ అని ఉంది. ఏబిఎస్ అనేది రోడ్ ట్రాక్, ఏబిఎస్ అనేది టోటల్గా మనం ఆఫ్ చేయలేము. అండ్ ఇంజన్ మ్యాపింగ్ ఈజ్ సెట్ టు ట్రాక్. ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఇక్కడ ఆఫ్ చేసుకోవచ్చు. బట్ ట్రాక్ మోడ్లో మనం ఇందాక చూసేప్పుడు ట్రాక్ మోడ్లో కూడా మీకు టీసీ అనేది ట్రాక్ మోడ్లో వచ్చింది, కానీ టోటల్ ఇండివిజువల్ మెనూలో ట్రాక్షన్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. ట్రాక్షన్ ఆఫ్. అండ్ ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు కంపల్సరీ థ్రాటిల్లో డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు వీలీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చూస్తున్నారా, జస్ట్ థ్రాటిల్ ఇస్తుంటేనే వీల్ అయిపోతుంది. అది దాట్స్ ద లెవెల్ ఆఫ్ టార్క్ ఇట్ హ్యాస్. 130 PS పవర్, 12,000 RPMలో. రియలీ, ఓహ్ మై గాడ్. సో ట్రాక్షన్ ఆఫ్ లేకుండా మాత్రం డెఫినెట్లీ వీలీ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరన్నా కానీ ఈ బండి రైడ్ చేస్తుంటే మాత్రం ఓన్లీ రోడ్ మోడ్ కానీ స్పోర్ట్ మోడ్ మాత్రమే యూజ్ చేయకండి. డోంట్ గో ఫర్ ట్రాక్. మీరు ఎక్స్పర్ట్స్ అయి ఉండి ప్రో రైడింగ్ స్కిల్స్ ఉంటే మాత్రమే గో ఫర్ ట్రాక్ ఆర్ రైడర్ ఇండివిజువల్ మోడ్. దీనిలో చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇంకోటి, దీనికి వీలీ కంట్రోల్ లేదు. సో అది 6 axis IMU ఉంటే మేబీ వీలీ కంట్రోల్ అవన్నీ వచ్చేవి, బట్ దీంట్లో అంత లేదు. బట్ ఇఫ్ యూర్ ఎక్స్పర్ట్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ద పవర్. బట్ ఎక్కడైనా ఎంటీ రోడ్స్ ఉన్నప్పుడు మాత్రమే, ఆర్ ఎల్స్ మీరు ట్రాక్ డేస్ చేస్తే ట్రాక్ డేస్లో. అండ్ వన్ మోర్ టైమ్ థ్రాటిల్. అది oh god. This is literally insane. See the throttle response and brakes. Stoppy. Oh my god. Stoppy aitundi. Seriously. This is amazing. సో యాక్చువల్లీ ఇది కంబైన్డ్ ఏబిఎస్. సో ఇప్పుడు టోటల్ ట్రాక్ మోడ్లో ఆఫ్ ఉంది కాబట్టి హార్డ్గా ప్రెస్ చేయగానే వెనకాల వీల్ అనేది టోటల్ లిఫ్ట్ అయిపోతుంది. ఓ మై గాడ్, దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటీ. పవర్, ఇట్స్ ఇన్సేన్. How was the acceleration?
సో మీరు ఇప్పటిదాకా చూసిన ఈ వీడియోలో మీకు ఏ విధంగా అనిపించిందో నాకు కింద కామెంట్లో చెప్పండి. సో నాకు ఫీలింగ్ ఏ విధంగా ఉందంటే ట్రాక్ మోడ్ కానీ రైడర్ మోడ్ ఏదైతుందో ఇది ఓన్లీ ఎంటీ స్ట్రెచెస్ కానీ లేకుండా ట్రాక్ డేస్లో మాత్రమే యూజ్ చేయగలుగుతాం. బికాస్ ఎలక్ట్రానిక్స్ అనేది దాంట్లో మ్యాక్సిమం కొంచెం కట్ ఆఫ్ అవుతున్నాయి. సో రైడర్ మోడ్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఓవరాల్ ఇంతకుముందు ఉన్న వర్జన్ తోటి ఇప్పుడు కంపేర్ చేస్తే మాత్రం దిస్ ఈజ్ లైక్ మోర్ పవర్ఫుల్ అండ్ ఇట్స్ సో రిఫైన్డ్ యాక్చువల్లీ. సో జనరల్గా మనకి ఇన్లైన్ ఫోర్స్లో ఎంత రిఫైన్మెంట్ ఉంటుందో అంత రిఫైన్మెంట్ చేసిండ్రు. లోపల ఉన్న పిస్టన్స్, గడ్జన్ పిన్స్, కాన్ రాడ్స్, వాల్వ్స్ ఇవన్నీ కూడా టోటల్ అన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. సో నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎ న్యూ, టోటల్ ఒక న్యూ ఇంజన్ అనుకోండి. అండ్ ఎగ్జాస్ట్ మీకు ఏదైతే సౌండ్ ఉందో ఈ సౌండ్ కూడా ఇంత ముందుకంటే కొంచెం తక్కువ ఉంది. సో కంపారిటివ్లీ ప్రీవియస్ కంటే ఇది కొంచెం సైలెంట్ ఉంది. సో ఎగ్జాస్ట్ సిస్టమ్ ఒకవేళ మీరు ఆఫ్టర్ మార్కెట్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఫుల్ సిస్టమ్ వేసుకోవాల్సి వస్తుంది. సో దట్ ఈస్ వన్ థింగ్ దేర్. అండ్ ఇంకోటి స్టీరింగ్ డాంపర్ ఒకటి ఉండాలి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్ వన్ థింగ్ మిస్సింగ్. అపార్ట్ ఫ్రమ్ దట్ ద రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. స్పెషలీ దీంట్లో ఉన్న బ్రేక్స్ ఉన్నాయి కదా, ఎంసీఎస్ నుంచి మాస్టర్ సిలిండర్ అండ్ బ్రెంబో స్టైలెమా బ్రేక్స్, ఈ రెండు మాత్రం అసలు ఈ బండికి హైలైట్ అనమాట. సో ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, టెస్ట్ రైడ్ చేస్తే మీకే తెలుస్తుంది. సో నేను షోరూమ్ డీటెయిల్స్ కింద డ్రాప్ చేస్తాను, గో డూ చెక్ ఇట్ అవుట్. అండ్ యా, దిస్ ఈజ్ అబౌట్ ద సింపుల్ యాక్సలరేషన్ వీడియో. సో వీడియో మీకు నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఇంకా డిఫరెంట్ కంటెంట్ వస్తుంటా. సీ ఇన్ అదర్ వీడియో. అంటే బాయ్, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.